దేవుణ్ణేం కోరుకున్నారేంటి అడిగాడు. ఆమె, ఎప్పుడూ నన్ను ఆయన హృదయంలో ఉండేలా చూడమని, అవసరం ఉన్నవాళ్లకు సహాయం చేసే అవకాశం ఇవ్వమని, ఇలాంటి మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ ప్రసాదించమని అంది. అతను నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఆమెని వాళ్ళింటి ముందు డ్రాప్ చేస్తూ, మీకు అభ్యంతరం లేకపోతే మీరు రేపటి నుంచే ఆఫీస్లో జాయిన్ అయ్యి వర్క్స్ చూడొచ్చు అన్నాడు. షూర్ సార్, ఇవాల్టి డే నా లైఫ్ బుక్లో ఓ గోల్డెన్ పేజ్, దాన్ని జీవితాంతం సేవ్ చేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటుంటాను అంది. అదొక్కటే కాదు, లైక్ దట్ ఇంకొన్ని పేజెస్ కూడా మీ లైఫ్ బుక్లో యాడ్ అవుతాయి. నీల్ నవ్వుతూ అని కార్ను ముందుకు పోనిచ్చాడు. కాలం ఎవరితోనూ దేంతోనూ ప్రమేయం లేకుండా సాగిపోతోంది. తార అద్భుతమైన ఆ ఆపర్చునిటీని తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తోంది కాబట్టి ఆమె కమిట్మెంట్, డెడికేషన్ టీంలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. నీల్కు ఆమెపై ప్రత్యేక కన్సర్న్ ఉంది కాబట్టి తార ఏది కావాలంటే అది స్వేచ్ఛగా చేసేస్తోంది. యాడ్ ఏజెన్సీలతో మాట్లాడటం, ఇన్నోవేటివ్ ఐడియాస్ను ఫార్ములేట్ చేయడం, వాటిని మెటీరియలైజ్ చేయడంలో క్రియేటివ్ యాడ్ సిట్టింగ్స్లో హోల్ అండ్ సోల్గా పార్టిసిపేట్ చేయడం, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేయడం వల్లను పాపులర్ ఛానల్స్లో, ప్రైమ్ టైంలో, టీఆర్పీ రేటింగ్లో టాప్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్స్లో యాడ్స్ రావటం వల్లను అన్ని ప్రొడక్ట్ సేల్స్ డే బై డే అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆమె ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు నీల్ తెలుసుకుంటూనే ఉన్నాడు. తను కూడా అప్పుడప్పుడు వెళ్ళి కొన్నింటిని చూశాడు. సహజ సౌందర్యంతో మిసమిసలాడే తార మేకప్లో దేవకన్యలా ఉండేది. ఆమె వంక ఒక్క నీల్ మాత్రమే కాదు, టీమంతా తార అందాలని కళ్ళతో జుర్రుకుంటూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయేవారు. నీల్ ఒకరోజు తారని తన క్యాబిన్కి పిలిపించుకున్నాడు. తారాగారు, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ వర్క్. నా సెలక్షన్ ఎప్పుడూ రాంగ్ కాదని మరోసారి మీరు ప్రూవ్ చేశారు. మన యాడ్ టీంలోని టాప్ అఫీషియల్స్ అందరూ నీ గురించి చాలా చాలా పాజిటివ్గా రాశారు. సర్ప్రైజ్ ఏంటంటే కనీసం ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ మార్క్ చేయలేదు. మన ఎంటైర్ గ్రూప్లో అది మీ ఒక్కరికే సాధ్యమైంది. ఐ పర్సనల్లీ అప్రిషియేట్ యువర్ ప్రోగ్రెస్. ఈ శుభ సందర్భంలో మీకు ఇవాళ రాత్రి పార్టీ ఇద్దామనుకుంటున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ అన్నాడు. చిరునవ్వుతోనే సరే అని సమాధానమిచ్చింది తార. సాయం సంధ్య. చీకటి పడితే వెన్నెల వెదజల్లడానికి సమాయత్తమవుతూ పూర్ణచంద్రుడు ఆకాశానికి ఎగబాగుతున్నాడు. నీల్, తార ఇద్దరూ హోటల్ ప్లెజెంట్కు వచ్చారు. బంజారా హిల్స్లో కార్పొరేట్ లెవెల్ బిజినెస్ పార్టీస్, డీల్స్ అన్నీ జరిగే అతిపెద్ద హోటల్ అది. దుర్గం చెరువుకు ఆనుకుని ఉండే ఈ హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో దుర్గం చెరువు వైపుండే టెర్రస్ మీద ఐసోలేటెడ్గా ఒక టేబుల్, 4 చైర్స్తో ఈస్థెటిక్ లుక్తో చాలా బాగుంటుంది ఆ కార్నర్. దూరంగా దుర్గం చెరువులో నీళ్లు, కొంగలు, గట్టుమీదుండే రకరకాల చెట్లు. ఆ సీన్ చాలా అద్భుతంగా, రొమాంటిక్గా కనిపిస్తుంది. సాధారణంగా ఆ కార్నర్ బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ డీల్స్ కోసం కొన్ని నెలల ముందుగానే రిజర్వ్ చేసుకుంటారు. సంవత్సరం మొత్తంలో దాదాపు సగం నెలలు నీల్ గ్రూపే రిజర్వ్ చేసుకుంటుంది. అందుకే ఆ గ్రూప్ నుంచి వచ్చే వాళ్లకు హోటల్ మేనేజ్మెంట్ కొన్ని ప్రివిలేజెస్ కూడా ఇస్తుంది. ఆ ఇద్దరికీ ఫ్లవర్ బొకేస్తో వామ్ వెల్కమ్ చెప్పి ఆత్మీయంగా సీట్ల దాకా తీసుకొచ్చి కూర్చోపెట్టాడు మేనేజర్. తర్వాత ఇద్దరికీ తమ హోటల్ సిగ్నేచర్ డ్రింక్ సర్వ్ చేయించి వాళ్ల ప్రైవసీ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఎవ్వరూ వాళ్ళని డిస్టర్బ్ చేయరు. టేబుల్ మీద ట్యాబ్ డిస్ప్లేలో మెనూ ఉంటుంది. అందులో మనకేం కావాలో మార్క్ చేసి ఎప్పుడు కావాలో సమయం ఎంటర్ చేస్తే ఆ చెప్పిన సమయంలో మాత్రమే వచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోతారు. టేబుల్ శుభ్రం చేయమని కూడా వచ్చిన వాళ్ళు ఎంటర్ చేస్తేనే ఆ పని చేస్తారు. అందుకే బిజినెస్ డీల్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా ముగుస్తాయి అక్కడ. కాబట్టే ఆ కార్నర్కు అంత డిమాండ్. తార లైట్ పింక్ శారీలో అదే కలర్ బ్లౌజ్తో నల్లటి ఒత్తైన కర్లీ హెయిర్ను అందంగా తెల్లటి రిబ్బన్తో ముడివేసి మెడలో ముత్యాల దండతో సింపుల్గా ఉన్న చూపరుల చూపుల్ని కట్టేస్తూ అప్సరసలా ఉంది. నీల్ లైట్ స్నఫ్ కలర్ కుర్తా, వైట్ పైజామాతో హుందాగా ఉన్నాడు. ఇద్దరూ కాసేపు ప్రకృతిని చూస్తూ గడిపారు. ట్యాబును ఆమె ముందుకు తోస్తూ, ఏం కావాలో మార్క్ చేతారా అన్నాడు. ఆమె మార్క్ చేశాక తనూ మార్క్ చేసి ఆర్డర్ రావాల్సిన టైంని ఎంటర్ చేశాడు.
గత కొంతకాలంగా నేను బిజినెస్ యాక్టివిటీస్తో చాలా టైర్డ్ అయిపోయాను. నువ్వు కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి డెడికేటెడ్గా చాలా హార్డ్ వర్క్ చేశావు. ఇంతకాలానికి మనం రొటీన్ నుంచి ఇలా బయటకొచ్చి రిలాక్స్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది కదూ. అవునన్నట్లుగా తార విరిసి విరియని నవ్వు విసిరింది. ఆమె నవ్వు అతని మనసులో ఏదో తెలియని గిలిగింతలు రేపింది. యాక్చువల్గా తార షార్ట్ టైంలో అచీవ్ చేసిన దానికి పార్టీ ఇవ్వడానికని ఆమెను పిలిచినా ముఖ్య ఉద్దేశం మాత్రం ఎన్నాళ్లగానో తన మనసులో ఆమె పట్ల పెంచుకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రపోజ్ చేయాలని. తనని కాదనే కారణం ఆమె వైపు నుంచి ఏదీ ఉండదని అతని బలమైన నమ్మకం. నీల్ ఆమె వైపు చూశాడు. తార బయట దుర్గం చెరువు పరిసరాల్ని తదేకంగా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆమెను కాసేపు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని సెల్ఫోన్లో మెయిల్స్ చూస్తూ గడిపాడు. కొంతసేపటికి తార నీల్ వైపు తిరిగి చిన్నగా నవ్వింది. అలాంటి అవకాశం కోసమే చూస్తున్న నీల్, ప్రకృతి ఆరాధనలో పడి నన్ను మర్చిపోయారు అన్నాడు పసిపిల్లాడు అలిగినట్లుగా ముఖం పెట్టి. అయ్యో, అదేం లేదండి అంది తొట్రుపాటుతో. ఊరికే అన్నానులేండి అన్నాడు. స్టివార్డ్ కేక్, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా పెట్టాడు. తారాగారు, మీరు మన సంస్థలో ఒక ఉద్యోగిగా కాకుండా బాధ్యతగా ఇది నాది అన్న భావనతో పనిచేస్తూ అందరిలో మంచి రికగ్నిషన్ తెచ్చుకున్నారు. మీ మీద జలసీతో నేమ్ లేకుండా నాకు వస్తున్న పేపర్ మెసేజెస్ చూస్తే అర్థమైంది మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. అదొక్కటే కాదు, అతి కొద్ది కాలంలో మన సేల్స్ స్కైని టచ్ చేసేంతగా షూటప్ అయ్యాయి. ఇది సస్టైన్ చేయగలిగితే చాలు, మార్కెట్లో లెజెండరీ మార్క్ మనదవుతుంది. కాబట్టి మన వ్యాపార ప్రత్యర్థుల నుంచి, మనవాళ్లుగా కనపడే ఇంటర్నల్ శత్రువుల నుంచి మనం మరింత సావధానంగా, అప్రమత్తంగా ఉండాలి. మీ అచీవ్మెంట్కు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ, అభినందిస్తూ నీల్ గ్రూప్ మీకు సగర్వంగా, సాదరంగా ఈ పార్టీ ఇస్తుంది. కేక్ కట్ చేయండి అన్నాడు సుతారంగా ఆమెకి నైఫ్ అందిస్తూ. తారాగారు, ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ కంపెనీ. మీకు ఫర్నిష్డ్ ఫ్లాట్, డ్రైవర్తో పాటు ఒక కారు కూడా ఇస్తోంది సంస్థ అన్నాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు నీల్. కానీ ప్రపోజ్ చేయడానికి ధైర్యం చాలక ఒకసారి గొంతు సరిచేసుకొని ముందు పర్సనల్ విషయాల్లో తనను ఎంతవరకు రాణిస్తుందో తెలుసుకోవాలనుకుని, తారాగారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ రోజు మాల్ ఇనాగ్రేషన్కి మీరెందుకు రాలేదు? మీరొస్తారని ఎంతో ఆశతో అక్కడికి వచ్చాను. కానీ మీరు లేకపోవడం చాలా డిసప్పాయింట్ చేసింది. రీజన్ అడిగే చొరవ నాకు వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు చెప్పాలని లేకపోతే వదిలేసేయండి. ఇక ఎప్పుడు నేను దాని గురించి అడగను అన్నాడు. ఆమెను ఒక్కసారిగా నిస్పృహ కమ్ముకుంది. పెదాలపై ఉన్న నవ్వు వెనక్కెళ్ళిపోయింది. కొద్దిసేపు కాలం స్తంభించిపోయింది. ఒక్కసారిగా ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్న వాతావరణాన్ని తను నాశనం చేశానేమో అన్న తలంపు కలిగింది నీల్కి. అతను సారీ అనేలోపు, సార్, ఆ రోజు నేను మాల్ ఓపెనింగ్కి రాకపోవడానికి కారణం మా బావ, మా అక్క మొగుడు, ఉత్త శాడిస్ట్. నాకు అమ్మ, నాన్న, అక్క, వీళ్ళే నా ప్రపంచం. మా నాన్నగారు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ లేదు. పనిచేసేటప్పుడు వచ్చిన జీతం డబ్బు నుంచి పొదుపుగా ఇంటి ఖర్చులు పోను కొంత బ్యాంకులో వేస్తూ వచ్చారు. రిటైర్ అయ్యాక ఇంట్లో ట్యూషన్లు చెప్పగా వచ్చింది. బ్యాంకులో ఉన్న మొత్తానికి వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులతో మా ఇల్లు గుట్టుగా జరిగిపోయేది. ఇదిలా ఉండగా మా అక్క ఒక గొప్పింటి అతన్ని ప్రేమించింది. అతని మాటలు, చేతలకు ఎంత ఇంప్రెస్ అయిందంటే ఇక తన జీవితానికి చక్కని దోవ దొరికిందని, మా కష్టాలు తీరబోతున్నాయని కలలు కని తన ప్రేమ విషయం ఓ రోజు మా నాన్నకు చెప్పేసింది. మా నాన్నగారు పిల్లల్ని ఏనాడు ఏ విషయంలోనూ బాధపెట్టి ఎరగడు. అందుకని పెళ్లికి అంగీకరించాడు. వెళ్ళి అతని తల్లిదండ్రుల్ని కలిశాడు. వాళ్ళు కూడా మంచివాళ్లే. బావ వాళ్ళ నాన్నకు బోలెడన్ని బిజినెస్లున్నాయట. వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం జీసస్ బ్లెస్సింగ్సే అనుకున్నాం. అయితే ఆయన ఒకే ఒక్క కోరిక కోరాడు. అదేంటంటే తమ స్థాయికి తగ్గట్లుగా పెళ్లి చేయమని. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకుంటున్నా తన సర్కిల్లో పెళ్లికి నలుగురిని పిలిచి మర్యాద చేయడం చాలా అవసరమని, కావాలంటే తను కూడా డబ్బు సహాయం చేస్తానన్నారు.
నాన్న వాళ్ళ మంచితనానికి చేతులెత్తి దండం పెడుతూ బ్యాంకులో నుంచి మొత్తం డబ్బు తీసి అక్క పెళ్ళి ఘనంగా చేశాడు. ఒక 6 నెలలు మా అక్క స్వర్గంలోని అప్సరసే అయింది. దానికి అంత అందమైన జీవితం అయినందుకు అందరం మురిసిపోయాం. అయితే ఆ ఆనందం కొన్నాళ్లలోనే మంచు ముద్దలా కరిగిపోయింది. కారణం, మా బాబుకు లేని అలవాట్లేదు. అక్క మీద ప్రేమ కాదు, మోజు. ఆ మోజు తగ్గంగానే తిట్టడం, కొట్టడం చేసేవాడు. ఇంట్లో మేమిద్దరం గారాబంగా పెరిగాం. మమ్మల్ని మా అమ్మానాన్నలు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. అలాంటిది మా కళ్ళ ముందే అక్కని బావ అనరాని మాటలు అనడం, చేయి చేసుకోవడం మా మనసులకి పెద్ద గాయం చేశాయి. అతని తల్లిదండ్రులు మంచివాళ్ళైనా కొడుక్కు భయపడి ఏం చెప్పలేక దూరంగా ఉండేవాళ్ళు. అక్క కూడా తన స్వయంకృత అపరాధానికి తనే శిక్ష అనుభవించాలని ఎవరి ముందు తన బాధలు చెప్పుకోలేక, పంచుకోలేక మానసికంగా కుమిలిపోయేది, కుంగిపోయేది. ఇదిలా ఉండగా ఓ రోజు బావ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఎప్పుడూ నోరెత్తి మాట్లాడిని అక్క బావని ఆ విషయంలో నిలదీసింది. తను మగాన్నని, అలాగే ఉంటానని, ఏం చేస్తావో చేసుకోవని కోపంతో రంకెలేస్తూ అక్కని కొట్టాడు. అడ్డెళ్ళిన నాన్నను కూడా దుర్భాషలాడాడు. రాత్రంతా ఆ గొడవ జరుగుతూనే ఉంది. ఎవ్వరికీ కంటి మీద కునుకులేదు. మరుసటి రోజే మాల్ ఇనాగురేషన్. అందుకే అంత డిస్టర్బెన్స్లో ఉన్న నేను ఇనాగ్రేషన్కి రాలేకపోయాను అంది ఏడుస్తూ. మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధ కన్నీళ్లుగా స్రవించాక కొద్దిసేపటికి తేరుకొని, సారీ అండి, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ను, మీ మూడ్ను డిస్టర్బ్ చేశాను అంది కళ్ళు తుడుచుకుంటూ. నో నో, నాట్ ఎట్ ఆల్. మనసులో బాధ బయటపడితే ఉపశమనంగా ఉంటుంది. నన్ను మీ బాధ పంచుకునే ఆత్మీయ నేస్తాన్ని అనుకున్నారు, అది చాలు అన్నాడు నీల్ ఆమె కళ్ళు తుడుచుకోవడానికి తన కర్చీఫిస్తూ. ఆమె కళ్ళు తుడుచుకొని, అక్క జీవితాన్ని కల్లారా చూసిన నాకు మగాళ్ళ మీద, వాళ్ళ మాటల మీద నమ్మకం పోయిందండి. నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న నాకు మీరు జాబ్ ఇచ్చి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించారు. టోటల్గా డైవర్ట్ అయ్యాను. మనసును ఇంటి పరిస్థితుల నుంచి మళ్లించి పూర్తిగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి మానసికంగా రిలాక్స్ అవుతున్నాను. అక్క మూలాన నలిగిపోయిన పేరెంట్స్ కూడా నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడం వల్ల తేరుకుంటున్నారు. దీనంతటికీ మీరే కారణం. థ్యాంక్స్ ఎలాట్ అంది 2 చేతులు జోడిస్తూ. నేను చేసిందేం లేదండి. మీలో ఏదో స్పార్క్ ఉందనిపించింది. ఎంకరేజ్ చేశాను. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇదే కంటిన్యూ చేయండి. వీ విల్ హెల్ప్ యూ. దట్స్ ఇట్ అన్నాడు నీల్. ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు. పైగా మొదటికే మోసం రావచ్చు. ఒకవేళ తన ప్రేమను ఆమె డినై చేస్తే తట్టుకోలేడు. ఇన్నాళ్ల తన శ్రమ వృధా అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టి వేరే ఆలోచించాలి. ఎలాగైనా సరే ఆమెలో తనపైన ప్రేమ పుట్టించాలి. తరగరు, మనం బయలుదేరదామా? చాలా లేట్ అయింది అన్నాడు. ఆమె తల ఊపింది. ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇంటికెళ్ళిపోయాడు. ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే కాని నీల్కు నిద్రపట్టలేదు. రాత్రంతా ఆమెను గురించిన ఆలోచనలు మెదడును పట్టి కుదిపేశాయి. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్రతి మంగళవారం మరియు గురువారం కథానికా మీడియా యూట్యూబ్ ఛానల్తో పాటుగా స్పాటిఫై, జియో సావన్ మరియు ఇతర పాడ్కాస్ట్ యాప్లలో ఈ షోని సబ్స్క్రైబ్ చేసుకొని వినొచ్చు.